హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఇందులో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లో ఎలా మాట్లాడాలి అనేది ఉంటుంది। ఓకేనా? వీడియో మొత్తం తప్పకుండా చూడండి। స్టార్ట్ చేద్దామా? అతను కథ చదువుతున్నాడు అంటే ఇప్పుడు చదువుతున్నాడు అని। ఇన్ హిందీ వహ్ కహానీ పढ़ रहा है। అతను అంటే వహ్, కథ అంటే కహానీ, చదువుతున్నాడు అంటే పढ़ रहा है। అతను కథ చదువుతున్నాడు। ఇన్ హిందీ వహ్ కహానీ पढ़ रहा है। ఇన్ ఇంగ్లీష్ he is reading the story। అతను కథ చదివాడు అంటే ఇది పాస్ట్ టెన్స్, భూతకాలం అంటారు, అయిపోయింది అది। అతను కథ చదివాడు। ఇన్ హిందీ ఉస్నే కహానీ పఢీ। ఇక్కడ కహానీ అనేది స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ ఢీ అనేది వస్తుంది, ఎందుకంటే నే అనేది వస్తే పఢీ అనేది రావాలి। ఉస్నే కహానీ పఢీ, అతను కథ చదివాడు। ఇన్ హిందీ ఉస్నే కహానీ పఢీ। ఇన్ ఇంగ్లీష్ దే రెడ్, హీ రెడ్ ద స్టోరీ। అతను అంటే హీ రెడ్ ద స్టోరీ। అతను కథ చదువుతాడు, ఇంకా చదవలేదు, ఇది ఫ్యూచర్ టెన్స్। అతను కథ చదువుతాడు। ఇన్ హిందీ వహ్ కహానీ పఢేగా। చదువుతాడు అంటే ఫ్యూచర్ టెన్స్లో ఢేగా అనేది వస్తుంది, వహ్ కహానీ పఢేగా। అదే స్త్రీలింగ్ అనుకోండి, వహ్ కహానీ పఢేగి వస్తుంది, అంతే। మొత్తం సెంటెన్స్ అలాగనే ఉంటుంది, జస్ట్ గా ప్లేస్లో గీ వస్తుంది। ఆమె కథ చదువుతాది అంటే వహ్ కహానీ పఢేగి, చదువుతాడు అంటే పఢేగా। అతను కథ చదువుతాడు। ఇన్ హిందీ వహ్ కహానీ పఢేగా। ఇన్ ఇంగ్లీష్ హీ విల్ రీడ్ ద స్టోరీ। వారు ఒక కథ చదువుతున్నారు। ఇన్ హిందీ వే కహానీ పढ़ रहे हैं। వారు కథ చదువుతున్నారు అని కూడా చెప్పొచ్చు, లేదా వాళ్ళు అని కూడా చెప్పొచ్చు। వాళ్ళు కథ చదువుతున్నారు, ఇది బహువచన్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, పుంలింగ్లో కూడా ఉంది। వే కహానీ పढ़ रहे हैं, వారు కథ చదువుతున్నారు। ఇన్ హిందీ వే కహానీ పढ़ रहे हैं। ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ రీడింగ్ ఏ స్టోరీ। వారు కథ చదివారు, ఇది భూతకాలము, పాస్ట్ టెన్స్, అయిపోయింది, చదివేశారు। వారు కథ చదివారు। ఇన్ హిందీ ఉన్హోనే కహానీ పఢీ। అక్కడ కూడా ఢీ వచ్చింది, ఇక్కడ కూడా ఢీ వచ్చింది, ఎందుకంటే కహానీ అనేది హిందీలో స్త్రీలింగ్। ఉన్హోనే నే వచ్చిందంటే క్రియ అనేది కర్మ పైన ఆధారపడి ఉంటుంది। ఉన్హోనే కహానీ పఢీ, వారు కథ చదివారు। ఇన్ హిందీ ఉన్హోనే కహానీ పఢీ। ఇన్ ఇంగ్లీష్ దే రెడ్ ద స్టోరీ। వారు కథ చదువుతారు, ఇంకా చదవలేదు, ఇది ఫ్యూచర్ టెన్స్। వారు కథ చదువుతారు। ఇన్ హిందీ వే కహానీ పఢేంగే। చదువుతారు అంటే పఢేంగే, వే కహానీ పఢేంగే। ఇన్ ఇంగ్లీష్ దే విల్ రీడ్ ద స్టోరీ। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। సేమ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన వీడియోస్ పంపించాము, ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి। ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే జస్ట్ మాకు మెసేజ్ చేయండి, మేము తయారు చేసి పంపిస్తాం। ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।